ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఆలూ ఫ్రై చేసేయండి. చపాతీలోకి చక్కగా, అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. దీనికోసం ఒక చిన్న టిప్. ముందుగా ఆలూస్‌ని ఇలా కట్ చేసుకొని, నేనిక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల దానిపైన ఉండే స్టార్చ్ అంతా వెళ్ళి మనకు అంటుకోకుండా ఉంటుంది. దీనికోసం ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా గార్లిక్ పౌడర్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న ఆలూస్‌ని వేసి అన్ని ఆలూస్‌కి ఇలా ఆయిల్ కోట్ అయ్యేలాగా బాగా ఫ్రై చేయండి. మీరు ఎంతసేపు ఇలా ఫ్రై చేసినా కూడా కింద అంటుకోదు. ఎందుకంటే మనం బాగా వాష్ చేసినాం కాబట్టి. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ కరివేపాకు మళ్ళీ గార్లిక్ ఫ్లేవర్ ఈ ఫ్రైకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మధ్యలో ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే మనకు మంచి గోల్డెన్ కలర్ ఇలా వచ్చింది కదా! ఇలా వచ్చాక కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత కారం, కొద్దిగా ఉప్పు వేయాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. మీకు కావాలంటే వేరే మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్‌ని బట్టి. ఇలా యాడ్ చేశాక మంచిగా మసాలా అంతా కోట్ అయ్యేదాకా బాగా కలుపుకోండి. చాలా సూపర్ క్రిస్పీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్‌లో దింపుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతే, వి ఆర్ రెడీ. చాలా పొడి పొడిగా క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై తయారైపోతుంది.